గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 23వ ప్రాక్టికల్లో కర్మ దేవత యొక్క కర్ణను ఏ విధంగా పొందాలి అనే విషయాలపైన అమితమైన జ్ఞానాన్ని కలగజేసిన నా యొక్క గురుదేవులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. కర్మలు 3 రకాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు. వీటిని బట్టే ఈరోజు మనము ఈ అనుభవిస్తున్న జీవితం, కొంతమంది జీవితం గొప్పగా ఉండొచ్చు, కొంతమంది జీవితము మామూలుగా ఉండొచ్చు, కొంతమంది జీవితము అసలు ఎందుకు బ్రతుకుతున్నాంరా అనే విధంగా ఉండొచ్చు. మరి ఎందుకు వీటన్నిటికి గల కారణాలు అంటే ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాము ఇది ఇప్పుడు చేసుకున్నవి కాదు, ఇవి గత జన్మల వాసనలు, గత జన్మల నుంచి మనకు పరంపర కొనసాగుతూ వచ్చినాయని గురుదేవులు ఈరోజు సెలవివ్వడం జరిగింది. నిజంగా గురుదేవులు ఈ జ్ఞానం కనుక లేకుంటే మేము ఏమైపోయేవారము, ఎటు వెళ్ళేవారము. ఎందుకంటే ఇప్పటికైనా ఆ భగవంతుడు కృప ద్వారా ఈ కర్మల గురించి తెలుసుకొని ఈ కర్మల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనే విషయాలపైన మంచి జ్ఞానాన్ని కలుగజేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే సద్బుద్ధి, సద్భావన, సద్గుణము లాంటి సత్సంగత్యము లాంటి విషయాల్లో మనం ముందుకెళ్ళగలిగితే వీటి ఎంత భారమైన కర్మలైనా కూడా వాటిని మనము బయటపడచ్చు అని చెప్పడం జరిగింది మీ యొక్క ఈ జ్ఞాన గంగ ద్వారా. ఇంకొక విషయం గురుదేవులు మీరు చెప్పారు, ఈ కర్మలన్నిటికీ అధిపతి ఈశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ అయిన సదాశివుడు అని చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం ఎందుకు మనం చేసే పనులలో ఫెయిల్ అవుతున్నాము అంటే తప్పదు, ఈ పని చేయకపోతే నా లైఫ్ లేదు అని భయానికే పని చేస్తున్నాం, కానీ పనిలో భక్తి లేదు, సంతోషము లేదు, దాన్ని ఆ పనిని మనం ఆస్వాదించడం లేదు అనే విషయాలను మీరు మాకు ఈ జ్ఞానం ద్వారా అందియడం జరిగింది. ఎప్పుడైతే మనం చేసే పని పట్ల శ్రద్ధ, ప్రేమ, భక్తి ఇవన్నీ ఉంటాయో అప్పుడు మాత్రమే అది మనకు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుందని మీరు చెప్పడం జరిగింది. అది నిజం గురుదేవులు. ఎందుకంటే అదే పనిని మరెంతోమంది చేస్తున్నారు, వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. మరి అదే పని నేను చేస్తున్నాను, నాకు అద్భుతంగా ఉండట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ పనిని ప్రేమిస్తున్నారు, నేను ప్రేమించట్లేదు. వాళ్ళు ఆ పనిని ఆస్వాదిస్తున్నారు, నేను ఆస్వాదించట్లేదు. వాళ్ళు ఆ పనిని గౌరవిస్తున్నారు, నేను గౌరవించట్లేదు. అంటే ఇక్కడ ఎంత లాజికల్గా ఉంది గురుదేవులు. సో ఇట్లాంటి విషయాలను మాకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కర్మలు పోవాలి అని అంటే ఖచ్చితంగా మంచి భావనతో, మంచి లోక కళ్యాణార్థం చిన్న చిన్న సేవలే, పెద్ద కూడా ఏం అవసరం లేదు. మీరు చెప్తున్నారు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న సేవల ద్వారానే ఈ కర్మలను మనము నుంచి బయటపడవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా కావచ్చు, మొక్కలను పెంచడం ద్వారా కావచ్చు, జంతువులను ప్రేమించడం ద్వారా కావచ్చు, మనుషులకు సహాయం చేయడం ద్వారా కావచ్చు, ఒక మంచి సలహా ఇవ్వడం ద్వారా కావచ్చు, ఇంకా ఏదైనా విషయం కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గురూజీ మీరు చెప్పిన ఈ అద్భుతమైన క్లాసులో మరొక విషయం ఏంటంటే, ఎవరన్నా పక్కవారే ఏదైనా చిన్నగా ఏదన్నా ఒక మాట సహాయం చేసిన మనం ఏం చేస్తామంటే థ్యాంక్ యూ అని ఏదో స్టైల్గా చెప్పేస్తాం, కృతజ్ఞతలు చెప్పేస్తాం. లేదా ఏదన్నా కింద పడితే తీసిస్తే కృతజ్ఞతలు చెప్పేస్తాం. సో ఒక కృతజ్ఞత చెప్తేనే మనం పొంగిపోవడం జరుగుతుంది, ఫేవర్గా ఉన్నాడు అనేసి. మరి ఈరోజు
పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ వయసు వచ్చే వరకు మరి మనకు నిలబడడానికి అవకాశం ఇచ్చిన ఆ భూమికి ఎప్పుడన్నా, భూమాతకి ఎప్పుడన్నా సహాయం చేసి కృతజ్ఞత చెప్పినామా? మరి ఎప్పుడు నిత్యము మనం వాటర్ లేకుండా, తాగకుండా, స్నానం చేయకుండా, బట్టలు ఉతుక్కోకుండా ఉంటున్నాం. ఎప్పుడన్నా గంగమ్మ తల్లికి థ్యాంక్ యూ చెప్పినామా? లేదు. ఊపిరి పీల్చుకుంటున్నాం, గాలికి థ్యాంక్ యూ చెప్పినామా? లేదు. అదేవిధంగా ఆహారం తింటున్నాం, ఆహారానికి థ్యాంక్ యూ చెప్పినామా? లేదు. అదేవిధంగా ఆకాశం మనకు వర్షాన్ని అందిస్తుంది, ఎండను అందిస్తుంది. అంటే ప్రతి ఒక్కటి మనకు ప్రకృతిని అందిస్తుంది. వాటికి ఎప్పుడన్నా మనం థ్యాంక్ యూ చెప్పినామా? కృతజ్ఞత భావం లేదు. మనం వేసుకున్న డ్రెస్కి థ్యాంక్ యూ చెప్పినామా? అది లేదు. మనకు సహాయం చేసేవాళ్ళు అమ్మ ఉంది, ఇంట్లో ఆవిడ ఉంటుంది, పిల్లలు ఉంటారు, జంతువులు ఉంటాయి చుట్టుపక్కల. ఇవన్నిటికి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పినామంటే అది లేదు. అంటే సో కృతజ్ఞతా భావం లేకపోయినట్టయితే కూడా మనం జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించడం చాలా కష్టం అనే విషయాలు ఘంటాపదంగా చెప్పి మాకు జ్ఞానోదయంలో ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని కర్మయోగులుగా మారుస్తున్న మీకు మా యొక్క కృతజ్ఞతలు గురుదేవులు. నిజంగా మేము పూర్వజన్మ సుకృతం చేసుకుంటే తప్ప మీరు మాకు గురువులుగా రాలేదు. ఇదంతా ప్రోగ్రాం కూడా ₹1 మీరు తీసుకోకుండా మాకు ప్రతిరోజు ప్రాక్టికల్స్ రూపంలో ఉచితంగా ఈ జ్ఞాన గంగను అందిస్తున్న మీకు మా యొక్క మరొక్కసారి కృతజ్ఞతలు చేస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ.